ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్, అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్, దుర్గామాత బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు 5వ రోజు మహాచండీ అవతారంలో అమ్మవారు అనేది దర్శనం అనేది ఇస్తారు. ఈ రోజు పసుపు రంగు చీరను అనేది అలంకరణగా చేస్తారు అమ్మవారికి. అలాగే పసుపు రంగు పువ్వులు, చామంతులు కానీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏవైనా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో అమ్మవారిని అలంకరణ అనేది చేస్తారు. నైవేద్యంగా కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజు మంత్రం వచ్చేసి ఓం మహాచండియే దేవియే నమః. ఓం మహాచండియే దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఈరోజు పఠించడం వలన శత్రువుల నుంచి ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో, లేకపోతే మీరు మిత్రులుగా మీ మిత్రులు కూడా ఎవరైతే శత్రువులుగా మారిపోతారో, మీరు ఎవరితో మాట్లాడినా కూడా కొంచెం వాళ్ళకి నెగిటివ్గా అర్థమవుతుందో వాళ్ళన్నిటికీ కూడా పాజిటివ్గా అవుతారు. శత్రువులు కూడా కొంచెం మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు. శత్రువులు లేకుండా ఉంటారనమాట. వాళ్ళ నుంచి ఎలాంటి హాని అనేది మీకు జరగకుండా ఉంటుంది. దానం వచ్చేసి ఈరోజు ఎవరైతే అందరూ కూడా మహాచండీదేవి అవతారం కాబట్టి స్వయం పాకం అనేది దక్షిణ తాంబూలం. స్వయం పాకం అంటే తెలుసు కదా మనకు, కూరగాయలు, వెజిటేబుల్స్, అలాగే బియ్యము, పప్పు, అలాగే చింతపండు, ఇంకా ఎండుమిరపకాయలు, ఇలాంటివి స్వయం పాకం అంటే వాళ్ళకి, అంటే మొత్తం అన్ని కలిపిన ఫుడ్ అనేది మనము డొనేట్ చేయాలన్నమాట. అలాగే దక్షిణ తాంబూలం అంటే ఆకులు, తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్క అనేది మనీతో పాటు కలిపి, ఎంతో కొంత మనీతో పాటు కలిపి దక్షిణ తాంబూలం అనేది స్వయం పాకం అనేది ఎవరికైనా కూడా డొనేట్ చేయాలన్నమాట. అది గుళ్ళో దేవుడు పంతులు గారికి కానివ్వండి, లేకుంటే ఎవరైనా ముత్తైదులకు కానివ్వండి, ఎవరైనా లేని వాళ్ళకి కానీ డొనేట్ చేస్తే గనక మీ శత్రువుల నుంచి ఎలాంటి హాని లేకుండా మీ శత్రువులు కూడా మీ గురించి పాజిటివ్గా అవుతారు. సో శత్రు పీడలు లేకుండా ఉంటాయి. అలాగే ఎవరికైనా మీరు మాట్లాడుతున్న మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ కానివ్వండి, మీ ఫ్రెండ్ కానివ్వండి, ఈ వ్యక్తికి మీరు గుర్తుకు వస్తే ఏమనిపిస్తుందో చూడండి. అంటే వీళ్ళకి మీ గురించి వచ్చిన ఆలోచనలు బట్టి మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటారు? పాజిటివ్గా అనుకుంటారా, నెగిటివ్గా అనుకుంటారా, లేకుంటే మీరు చూపించిన ప్రేమ గుర్తుకు వస్తుందా? ఇవన్నీటన్నిటికి సంబంధించిన సమాధానం అనేది ఈ రీడింగ్లో అనేది మనం తీద్దాము. సో మీ పార్ట్నరు మీరు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళకి మీ గురించి ఏమనిపిస్తుంది? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ యూ, మీ గురించి ఏమనిపిస్తుంది అనేది చూద్దాం మనము. ఈరోజు రీడింగ్ అయితే అదే. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియో ఎండింగ్లో నేను ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను. వీడియోకి సంబంధించిన స్టార్టింగ్లో అమ్మవారికి గురించి చెప్పిన దాంట్లోంచి ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను. దానికి సమాధానం ఎవరైతే చెప్తారో వీడియో చూసి వీడియోలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో స్క్రీన్ షాట్ అనేది తీసుకుని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అనేది నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది అక్కడ నాకు వాట్సాప్లో పెడితే కనుక వాళ్ళకి ఫ్రీగా మన క్వశ్చన్ అనేది ఈ దేవి నవరాత్రుల టైంలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని ఒకసారి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది ఒకరికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండింగ్లో క్వశ్చన్ అయితే అడిగాను, ఆన్సర్ అనేది ఇచ్చి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఓపిక అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. నేను మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు కొంచెం వెయిట్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను, కొంచెం లేట్ అయినా కూడా. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే ఎవరికైతే నా వీడియో నచ్చుతుందో లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైతే టారో పరంగా కానీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్ కానీ, గుడ్ టైమింగ్స్ కానీ, అరోమా ఆయిల్స్ కానీ, యంత్రాస్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ గురించి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాము. అవన్నీ కూడా పెయిడ్ మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓపిక నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి.
మెసేజెస్ మాత్రమే చేయండి, కాల్స్ అనేవి చేయకండి. అలాగే ఎవరికైతే జాబ్ పరంగా, ఫైనాన్షియల్‌గా, అలాగే హెల్త్ పరంగా ఎవరికైనా మన కోసం ఫ్రీ రీడింగ్ తెప్పించుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్‌కి తప్పకుండా మెసేజ్ అనేది చేయండి. తప్పకుండా ఆన్సర్ అనేది ఇస్తాను. సో, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా! ఈ 3 పైల్స్‌లో నుంచి ఒకటనేది చూజ్ చేసుకోండి. ఫర్దర్‌గా రీడింగ్ అనేది తీద్దాము. ఇక్కడ పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. మీకు మీ పార్ట్నర్‌కి సంబంధించిన మీ నేమ్స్ అనేవి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి తలుచుకొని, ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం ముందు. ఐ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను ఏదైతే నమ్ముతానో దాని మీదే నిలబడతాను అని అంటున్నారు మీరు. సో మీరు ఎందుకు ఏదైతే నమ్ముతారో దాని మీద నిలబడతారు? మీరు ఎప్పుడు కూడా ఏదైనా నమ్మారనుకోండి, అది మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఎవరినైనా నమ్మి కానివ్వండి, ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా, ఏదైతే మీ గురించి అయినా కూడా మీరు దేన్నైతే నమ్ముతారో దాని మీద స్టాండ్ తీసుకుంటారనమాట. సో చూద్దాము మీ పార్ట్నర్ అసలు మీరు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళ కరెంట్ అంటే వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు అనేది కూడా తీద్దాం మనము. మీ గురించి గుడ్గా ఆలోచిస్తున్నారా, బ్యాడ్గా ఆలోచిస్తున్నారా, మీరు చేసిన మంచి గుర్తుకు వచ్చేస్తుందా, లేకపోతే మీరు చేసిన చెడు మాత్రమే గుర్తుకొస్తుందా? అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా? చూద్దాం, వాటన్నిటికీ సంబంధించిన సమాధానం అనేది చూస్తాను. ఇందాక వచ్చింది మళ్ళీ మిస్ అయింది, అది మళ్ళీ అదే వచ్చింది. సో మీ పార్ట్నర్కి మీరు గుర్తుకు వచ్చినప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఓ షట్. సో మీ పార్ట్నరు మీరు గుర్తుకు వచ్చినప్పుడు మీ గురించి అయితే పాజిటివ్గా అనుకోవట్లేదండి. మీ వలన వాళ్ళు చాలా హర్ట్ అయ్యారని, మీరు కావాలనే వాళ్ళ లైఫ్లో వాళ్ళని బాధ పెట్టారన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. మీరు కావాలనే వాళ్ళని మానసికంగా కానీ, శారీరకంగా కానీ చాలా బాధ పెట్టారు. అండ్ మేము కొంతమందిలో వాళ్ళ మనసుని చాలా గాయపరిచారు. మేబీ వాళ్ళ మనసులు మీరు మాటలతో గాయపరిచారు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఏదో విషయంలో మీరు వాళ్ళని బాగా హర్ట్ చేశారు, అది వాళ్ళకి నచ్చలేదు. అంటే మేబీ ఇలా కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు ఏదన్నా మీకు వద్దు చేయొద్దన్న విషయాలు మీరు చేయడం కానీ, లేకుంటే మీరు వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం కానీ, వాళ్ళు ఏదన్నా బాధపడే సిచ్యువేషన్స్ ఏదైనా మీరు క్రియేట్ చేయడం కానీ, దాని వల్ల వాళ్ళు మానసికంగా చాలా బాధపడ్డారనమాట. వాళ్ళు మానసికంగా చాలా బాధపడడం వల్ల దాంట్లో నుంచి బయటకు రాలేకే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని దూరంగా ఉంచారనమాట, మిమ్మల్ని వదిలేశారు. ఈ రిలేషన్ వద్దని చెప్పి ఎండ్ చేసేసుకున్నారు. అండ్ కొంతమందిలో మ్యారేజ్ అయిన పరిస్థితి, మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. మీ అవసరాలకి మీరు వాళ్ళని వాడుకుంటారన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చులకనగా చూస్తారు, తక్కువ చేసి చూస్తారు. మీ మాటలతో ఎప్పుడు కూడా వాళ్ళంత డామినేట్ చేస్తూ ఉంటారన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. అండ్ మీ స్వార్థానికి మేబీ మీ కెరియర్ కోసం కానివ్వండి, మీ ఫ్యామిలీ కోసం కానివ్వండి, వాళ్ళని దూరంగా ఉంచారు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళు వాళ్ళు మీకు చాలా ప్రేమ చూపించారు. మీరు వాళ్ళకి రిటర్న్ ప్రేమ అనేది చూపించలేదు. మీరు చూపించిన కేరింగ్ అనేది వాళ్ళకి కనపడలేదన్నమాట. మీరు ఎంతైతే ప్రేమతో, వాళ్ళు ఎంతైతే ప్రేమతో ఉన్నారో మీరు కూడా అంతే ప్రేమను చూపించారు. కానీ వాళ్ళకేమనిపిస్తుంది, మీరు ఏవైతే కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగినో, చిన్న చిన్న తప్పులు ఏవైతే జరిగినో వాటినే పట్టుకుని భూతద్దల్లాగా చూసుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ గురించి, వాళ్ళు చూపించినంత ప్రేమ కేరే మీరు చూపించలేదు. మీకు వాళ్ళ మీద అంత లవ్ లేదు, వాళ్ళకే ఉంది. వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ముందుకు రావాల్సి వస్తుంది, కలవడం కానీ, ఫోన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ.
వాళ్ళు మాట్లాడితే కానీ మీరు మాట్లాడరు. వాళ్ళు మెసేజ్ చేస్తే కానీ మీరు మెసేజ్ చేయరు. మీకంటూ ఇంట్రెస్ట్ లేదు. ఏదో మాట్లాడాలి కదా అన్నట్టుగా మాట్లాడడము, రిలేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పుడు ఏదో ఒకటి మీరు డామినేట్ చేసే విధంగా వాళ్ళని మాట్లాడడము, లేకపోతే చులకన చేసే విధంగా వాళ్ళకు మాట్లాడడము, ఇలా చేస్తారని మీ గురించి వాళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా రోజులు బాధపడ్డారన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉన్నారనమాట. సో, మీ కోపం గూడా మీకు కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉందన్న ఫీలింగ్ గూడా వాళ్ళకుంది. మీకు కొంచెం కోపము, ఈగో, యాటిట్యూడ్ ఉంది. మీ కోపాన్ని మీరు తగ్గించుకోరు అన్న ఫీలింగ్‌లో కూడా వాళ్ళున్నారనమాట. సో, ప్రెజెంట్ అయితే మీ గురించయితే అంత పాజిటివ్‌గా అయితే ఏమి ఆలోచించట్లేదు. అంతా నెగెటివ్‌గానే ఆలోచించున్నారు. కావాలని మీరు ఇవన్నీ చేస్తున్నారని. ఇప్పుడేదైతే సిట్యుయేషన్ ఉందో మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అవ్వడం కానియండి, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానివ్వండి, మీకు మీరుగా కావాలని చేసుకున్నారన్న ఫీలింగ్ గూడా వాళ్ళకుందనమాట. సో, మీరెంత చెప్పినా వినలేదు కాబట్టి వాళ్ళంతట వాళ్ళే లైఫ్‌లోంచి మూవ్ ఆన్ అయిపోయినారు. సో, అదే వాళ్ళ ఫీలింగు. నేను చాలా సార్లు ఛాన్స్ అనేది ఇచ్చాను. కానీ మీరు యూజ్ చేసుకోలేదన్న ఫీలింగ్ వాళ్ళకుందనమాట. సో, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారు. మీరే వాళ్ళని టార్చర్ చేశారు, బాధ పెట్టారు. అన్ని రకాలుగా మీ స్వార్థానికి వాళ్ళని వాడుకున్నారన్న ఫీలింగ్ వాళ్ళకుందనమాట. సో, ఇది ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఫైల్ నంబర్ 1 వాళ్ళకి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందనేది కూడా చూద్దాం మనం. అబెండెన్స్ within next few months. రిమైన్ పాజిటివ్. కొన్ని మంత్స్‌లో మీ ఇద్దరి మధ్య ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రికవరీ అయిపోయి ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు కొన్ని మంత్స్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న ఎంత నెగెటివ్‌నెస్ అంతా పోయి మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా మీ లైఫ్‌లో ఏదైతే ఉందో ఆ పాజిటివ్‌నెస్ అనేది మీరు చూస్తారు. సో, యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ అదే అన్నమాట. కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నారు మీకు. సో, పెండులం గూడా చూద్దాము. ఎవరైతే ఫైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి పెండులం ఏం ఆన్సర్ ఇస్తదనేది కూడా చూద్దాము. ఇటు నో అన్నమాట. ఇటు యెస్ పెట్టానేను. సో, ఒకసారి మీ డీప్ బ్రీత్ తీసుకొని ఒక క్వెషన్ అనేది మనసులో తలుచుకోండి. మీ క్వెషన్‌కి యెస్సా, నోనా ఆన్సర్ అనేది అమ్మవారు ఏం చెప్తదనేది చూద్దాము. నో అన్నమాట. మీ క్వెషన్ ఏదైతే ఉందో దానికి నో అనే సమాధానం అనేది అమ్మవారు ఇచ్చారు. సో, మీరు మేబీ ఏ కోరిక కోరుకున్నారనేది మీకే తెలియాలి. మీరు అనుకున్నది అయితే జరగదన్నమాట. ఫైల్ నంబర్ 1 వాళ్ళకి. సో, ఎవరికైతే ఫైల్ నంబర్ 1 అనేది రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. మీ పాజిటివ్‌నెస్‌ని గూడా క్లెయిమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, నెక్స్ట్ ఫైల్ నంబర్ 2. ఎవరైతే ఫైల్ నంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన చూద్దాము. ఐ హావ్ ఎ బిగ్ హార్ట్. మీకు చాలా పెద్ద మనసుందని అని అని యూనివర్స్ అనేది చెప్తున్నారు. సో, చూద్దాము మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఎలా ఆలోచిస్తున్నారు? మీరు గుర్తుకొచ్చినప్పుడు మీ గురించి పాజిటివ్‌గా అనుకుంటున్నారా? నెగెటివ్‌గా అనుకుంటున్నారా? అసలేమైనా అనుకుంటున్నారా? మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా? మరి ఆలోచిస్తుంటే ఎలా ఆలోచిస్తున్నారు? మీరు మంచి చేశారని అనుకుంటున్నారా? మీరు ప్రేమతోనే మీరు వాళ్ళ లైఫ్‌లోకొచ్చారనుకుంటున్నారా? మీరు వాళ్ళని మోసం చేశారన్న ఉద్దేశంతో ఉందా? థర్డ్ పార్టీ ఉన్నారని అనుకుంటున్నారా? అనుమానం ఉందా? ఇవన్నిటికి సంబంధించినవి చూద్దాం మనం.
సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. మీ పార్ట్నరు మీ గురించి వాళ్ళ లైఫ్లో మీరు మీ లైఫ్లో మీరు వాళ్ళని వదిలేసి చక్కగా మీ ఫ్యామిలీతో, మీ పేరెంట్స్తో, మీ పిల్లలతో, పిల్లలు ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారని, చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారని, ఫ్రీడమ్ కోరుకుంటున్నారు కదా, ఆ ఫ్రీడమ్ లేదన్న ఫీలింగ్ మీకు ఉందన్నట్టుగా మీరు చక్కగా మీ లైఫ్లో ఎంజాయ్ చేస్తూ చక్కగా వాళ్ళని అనవసరంగా బాధ పెట్టారు. వాళ్ళని బాధ పెట్టి ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసి వాళ్ళని తప్పుగా చూపించి మీ లైఫ్లోని మీరు వెళ్ళిపోయారన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. మీ గురించి పాజిటివ్గా అయితే ఏమనుకోవట్లేదు, నెగిటివ్ గానే ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ అంటే ఫుల్ 100% నెగిటివ్ గా ఆలోచిస్తున్నారని కాదు, కొంచెం ప్రేమ అయితే ఉందన్న ఫీలింగ్ ఉంది వాళ్ళకి. మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అనేది కూడా గుర్తుకు వస్తుంది. కాకపోతే మీరు కొన్ని వర్డ్స్ ఏవైతే అన్నారో, మేబీ డిస్కషన్ అయినప్పుడు కోపంలో ఏదో మీ వర్డ్స్, మీరు కూడా కొంచెం ఫైర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, వాళ్ళు కూడా కొంచెం ఎయిర్ ఎలిమెంటే కాబట్టి మీరన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ నే పట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు మీరు అన్న మాటలకి హర్ట్ అయ్యారు కాబట్టి ఆ మాటల్ని మాత్రమే వీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. దానివల్ల మీరు ప్రెజెంట్ చక్కగా బ్లాక్ చేసుకున్నా కూడా వాళ్ళు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతోనో, పేరెంట్స్తోనో, లేకపోతే ఫ్రెండ్స్తోనో ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా షాపింగ్లు కానీ అటు ఇటు తిరుగుతున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. అండ్ అందుకే వాళ్ళేం చేశారంటే వాళ్ళంతట వాళ్ళే ఈ లైఫ్‌లో నుంచి బయటకు వెళ్లారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానివ్వండి, కొంచెం బ్రేకప్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. సో మీరస్సలు బాధపడడం లేదు వాళ్ళ గురించి. బ్రేకప్ అవ్వడం వల్ల మీరు మళ్ళీ కాంటాక్ట్ అవ్వట్లేదు. చక్కగా మీకంటూ ఫ్రెండ్సో, ఫ్యామిలీ మెంబర్సో లేతే ఇంకేమన్నా ఉంటే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వాళ్ళ గురించి అసలు ఆలోచించట్లేదు. వాళ్ళకి అంటే మీకు వాళ్ళు గుర్తు రావట్లేదు అన్న ఫీలింగ్‌లో ఉన్నారు వాళ్ళు. మీరు చూపించిన కోపం మాత్రమే గుర్తొస్తుంది కాబట్టి మీరన్న మాటలే గుర్తు చేసుకుంటున్నారు కానీ మీ గురించి పాజిటివ్‌గా ఆలోచించకుండా ఒక 60% అయితే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఒక 40% మీ కేరింగు, మీ ప్రేమ అనేది కనబడుతుంది. మీరు మీ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా ఫ్రీడమ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఇదివరకైతే ఏమైనా చేసినా ప్రతిదీ వాళ్ళకి చెప్పాల్సొచ్చేది. ఇప్పుడు అవేమి రెస్ట్రిక్షన్స్ లేవు. ఫ్రీగా అందరితో వెళ్తున్నారు. లేతే గొడవ పడతా ఉంటారు ఎప్పుడు మీరు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు గొడవ పడతా ఉంటారు. సో మీరు లేకపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ మీరు అంటే వాళ్ళ లైఫ్‌లో మీరు లేకపోవడం వల్ల మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నన్నెప్పుడు గొడవ పడతా ఉంటారు అని మీరు వాళ్ళని అంటారన్న ఫీలింగ్ అయితే వాళ్ళకుందనమాట. చక్కగా మీరు మంచి జాబ్ చేస్తాను, ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అయిన పర్సన్స్ అయి ఉంటారు. దానివల్ల మీరు చక్కగా హ్యాపీగా మీ లైఫ్‌లో మీరు ఎంజాయ్ చేస్తున్నారన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మెయిన్ ఏందంటే మీ గురించి మీరు హ్యాపీగా ఉన్నారన్న ఫీలింగ్‌లోనే ఉన్నారన్నమాట. వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీరు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా చక్కగా మీకు మేబీ మీరు కొంచెం ఫైనాన్షియల్‌గా రిచ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళని అలా కూడా చులకనగా చూసారేమో అన్న ఫీలింగు. మీ వర్డ్స్ అనేవి వాళ్ళకి మీ మాటలు వాళ్ళకి రాంగ్‌గా అనిపించి ఉండొచ్చు పాస్ట్‌లో. వాటన్నిటి గురించి ఆలోచించుకొని పాజిటివ్‌గా అయితే ఏం లేదు, కొంచెం నెగెటివ్‌గానే ఆలోచిస్తున్నారు. అలానే కంప్లీట్‌గా నెగెటివ్ అని కాదు. కొంచెం మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ మీరు మోసం చేశారు. మీరు మోసం చేసి వేరే వాళ్ళతో ఉన్నారు. ఇట్లాంటివైతే నెగెటివ్‌గా ఏం లేదు. కాకపోతే 60% నెగెటివ్ అండ్ 40% పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. చూద్దాం మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తదనేది కూడా చూద్దాము. కమ్యూనికేట్ క్లియర్లీ. తెలిసి మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా మిస్కమ్యూనికేషన్ వల్లే వచ్చి ఉంటది. లుక్ ఫర్ ఎ సైన్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు మీ ఇద్దరికి మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చింది కాబట్టి ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసుకుంటే కనుక ఇప్పటి వరకు మీరు ట్రై చేసిన మెథడ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. వాళ్ళ గురించి కొంచెం ఎక్కువగా తెలుసుకొని ఏం చేస్తున్నారు ఏంటనేది. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళని హెల్ప్ తీసుకోండి. తీసుకుంటే కనుక మళ్ళీ మీ ఇద్దరు కొంచెము రీకన్స్ట్రక్షన్
రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి, పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో పెండులం రీడింగ్ కూడా చూద్దాము, పెండులం డౌజింగ్ కూడా చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో మీ మనసులో ఒక కోరిక అనేది కోరుకోండి, అమ్మవారు ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం. ఇది నో అన్నమాట, ఇది ఎస్. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం ఆన్సర్ అనేది, మీ ప్రశ్నకు, మీ కోరిక లేదా మీ ప్రశ్నకు సమాధానం ఏంటనేది చూద్దాం. మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎస్ అండి. అడ్డంగా తిరుగుతుంది, అడ్డంగా ఉందంటే అది ఎస్, చార్ట్లో ఎస్ అనేది చూపిస్తుంది, కావాలంటే జూమ్ చేసి చూసుకోండి. సో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది తప్పక తీరుతుంది, అమ్మవారు మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇచ్చారు. సో పాజిటివ్గా వచ్చిందాన్ని క్లెయిమ్ చేసుకోండి తప్పకుండా, లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3, ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఐ కెన్ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. మీరు ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేసినా కూడా క్షమించేస్తారనమాట, మీకు దయాగుణం అనేది ఎక్కువగా ఉంటుంది, ఎవరినైనా కూడా ఈజీగా నమ్ముతారు అండ్ ఈజీగా క్షమించేసే గుణం ఉంది మీకు. సో చూద్దాము మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారో, దూరంగా ఉన్నాక మీరు మీ గురించి వాళ్ళు పాజిటివ్గా అనుకుంటున్నారా, మీరు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటున్నారో, పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా అనుకుంటున్నారా, మీరు ఏమైనా మోసం చేశారనుకుంటున్నారా, అసలు వాళ్ళు కరెంట్ ఏమో మీరు మీ ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాము. సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీ గురించి పాజిటివ్గా అయితే అనుకోవట్లేదండి, వాళ్ళు మీ గురించి నెగిటివ్గానే అనుకుంటున్నారు. మీకు కొంచెం ఈగో ఎక్కువ అని అనుకుంటున్నారు, మీ కోపము మీ ఈగో యాటిట్యూడ్ వల్లనే మీరిద్దరు ఇప్పుడు దూరంగా ఉన్నారన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో ఒక విధంగా మాటలతో బాధ పెడుతూ హింసిస్తూ ఉంటారు, టార్చర్ చూపిస్తారన్న ఫీలింగ్ ఉంది, వాళ్ళని మానసికంగా చంపేశారన్న ఫీలింగ్ ఉందన్నమాట. వాళ్ళు మీ మాటలకి కానీ మీ బిహేవియర్కి కానీ చాలా హర్ట్ అయ్యారు. దానివల్ల మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు మీ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా, ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటూ, పార్టీలు చేసుకుంటూ, బర్త్డే పార్టీలు కానీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారే తప్ప వాళ్ళ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు అనేవి మీ దగ్గరికి రావట్లేదు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంది. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీరు వాళ్ళ బాధ పెట్టిన బాధ మాత్రమే గుర్తుంది, మీరు అన్న వర్డ్స్ మాత్రమే ఉంది, మీ సెల్ఫిష్నెస్కి వాళ్ళని బలి చేశారన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. మేబీ మీ కెరియర్ గురించి ఆలోచించుకునో లేదా ఫ్యామిలీ గురించి ఆలోచించుకునో వాళ్ళని దూరంగా పెట్టారు చాలాసార్లు, అంటే చాలాసార్లు వాళ్ళని బాధ పెట్టారు, చాలాసార్లు మీరు వాళ్ళకి అబద్ధాలు చెప్పారనో, లేతే మీకంటూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్న, మీకు ఉన్న ప్రతి ప్రాబ్లంలోనూ వాళ్ళు హెల్ప్ చేసినా అది మీరు గుర్తించలేదనో, మీకు ఫ్రీడమ్ కావాలన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట, మీరు ఎప్పుడు వాళ్ళని డామినేట్ చేస్తారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అంటే మీరు మేబీ మీరు కేరింగ్గా, అదొక కేరింగ్ అలా, అంటే
కేరింగ్ లవ్ వల్ల వాళ్ళకి ఏమైందంటే ఓవర్ కేరింగ్ గా అయిపోయింది, డామినేటింగ్ గా అనిపిస్తుంది వాళ్ళకి. మేబీ ఒకసారి జాగ్రత్తగా ఉండు, తొందరగా రా, మా టయానికి తిని, ఇట్లా చెప్పినా ఏంటంటే నేను ఏం చేయాలో నాకు తెలుసు, నేనేం చిన్నపిల్లల్ని కాదు కదా, నేనేం చిన్న పిల్లవాడిని కాదు కదా, నాకు ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ చేసినట్టు చేస్తా, దీన్ని ఇది చెయ్యకు అది చెయ్యకు అని చెప్తూ ఉంటారు ఎందుకు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. నెగిటివ్ గా ఆలోచించుకుంటున్నారు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే మీరే అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఎందుకంటే మీ స్వార్థానికి వాళ్ళని వాడుకున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళు కొంచెం సాఫ్ట్ నేచర్, వాళ్ళని చాలా బాధ పెట్టారు చాలా సార్లు. మీరు వాళ్ళకి వాళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చినా మీరు యూజ్ చేసుకోకుండా దాన్ని మిస్యూజ్ చేసుకుని వాళ్ళని హర్ట్ చేశారు, బాధ పెట్టారు అన్న ఫీలింగ్ ఉందన్నమాట. మీరు వదిలేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచడం వల్ల వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ వచ్చిందన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. అంటే మీరు చూపించిన కేరింగ్ ప్రేమ ఏంటంటే ఓవర్ కేరింగ్, ఓవర్గా డామినేటింగ్ గా అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి మేబీ మీరు ఏదైతే చూపించిన కేరింగ్ ప్రేమ వాళ్ళకి ఇప్పుడు నచ్చడం లేదు. మేబీ ఒకప్పుడు వాళ్ళు మీ కేరింగ్ ప్రేమనే ఇష్టపడి మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అది నచ్చకుండా డామినేట్ చేస్తుంది, నేను చెప్పింది వింటలేదు, నేను ఏం చెప్తే అది చేయాలి అంటే వాళ్ళు ఏం చెప్తే మీరు వినాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఎందుకు ఎప్పుడు నాకు రూల్ చేస్తా ఉంటారు, ఇది చేయకు అది చేయకు అని అంటూ ఉంటది, డామినేట్ చేస్తారు, కోప్పడతా ఉంటారు, ఇసుక్కుంటా ఉంటారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. వాళ్ళని మీరు చాలా బాధ పెట్టారు ఫిజికల్ గా, మెంటల్ గా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. మీ వల్ల వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు, బాధపడ్డారు. చాలా విషయాల్లో మీరు మీ అన్న మాటలు వాళ్ళని ఎప్పటికీ అంటే మేబీ అవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకుని గొడవ పడినప్పుడు ఇవన్నీ బయట కక్కుంటారు. మేబీ మీరు చిన్న చిన్న విషయాలు అలగడం కానీ అవి కూడా వాళ్ళకి ఏమనిపించిందంటే చిరాకు అనిపించింది అండి బాబు. స్టార్టింగ్ లో మంచిగానే అనిపిస్తుంది, అది తిట్టినా మంచిగానే ఉంటుంది, కొట్టినా మంచిగానే ఉంటుంది. తర్వాత తర్వాత ఏమవుతుందంటే అదే మీరు తిట్టిన విషయాలే అవి పాయింట్అవుట్ చేసుకుని ప్రతి గొడవలో కూడా వాటిని తీసి రచ్చ చేస్తూ ఉంటారు. ఇలాంటి మెంటాలిటీ ఉందన్నమాట వాళ్ళకి. ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కావాలని అయితే కోరుకోవట్లేదు, ఈ రిలేషనే కదా అసలు ఎవ్వరు నా లైఫ్ లో వద్దు. మీ వల్ల వాళ్ళు అసలు ఆడవాళ్ళ మీద నమ్మకం అనేది కూడా, ఆడవాళ్ళు లేదా మగవాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆపోజిట్ జెండర్ మీద నమ్మకం పోయిందన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. సో మీరు ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ లో సక్సెస్ అనేది లేకపోతే మీకు కావాల్సిన అన్ని విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారన్న ఫీలింగ్ లో అయితే వాళ్ళు ఉన్నారనమాట. సో మీ గురించి అయితే చాలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ ని మీరు ఆడుకున్నారన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారు. సో మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది చూద్దాం మీ పార్ట్నర్ విషయంలో. ఇంప్రూవింగ్ హెల్త్, కమ్యూనికేట్ క్లియర్లీ, నాట్ ద రైట్ టైం. ఇప్పుడు మీకు అంత మంచిగా టైం అనేది మంచిగా లేదు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, బి ఎసెట్. కొంచెం కొన్ని రోజులు కొంచెము జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వడానికి లేకపోతే గంటగా కొన్ని రోజులు పాస్ లో ఉండండి, రెస్ట్ అనేది తీసుకుని వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు కూడా మీ వాల్యూ తెలుసుకుని మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు. సో మీరు ఏదైనా మీ ఇద్దరి మీద మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా వస్తే కనుక ఆ మిస్అండర్స్టాండింగ్ సంబంధించిన ఏమైనా ఉంటే దాని గురించి క్లియర్ చేసుకోవడానికి చూసుకొని మేబీ మీ తప్పేమైనా ఉంటే కనుక మీరు సారీ చెప్పండి. కొన్ని రోజులు కొంచెం వాళ్ళని కొంచెం ఒంటరిగా వదిలేయండి. వాళ్ళే మీరు రియలైజ్ అవుతారు మీ తప్పు అనేది, మీ తప్పు లేదనేది వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇది పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. పైల్ నెంబర్ 3 వాళ్ళకి పెండులం కూడా చూద్దాము. ఒకసారి పైల్ నెంబర్ 3 వాళ్ళు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ కోరిక ఏదైతే ఉందో కోరిక అమ్మవారిని తలుచుకొని మీ కోరిక సమాధానం ఏమొస్తుందో చూడండి. ఇట్లా నిలువున అయితే నో పెట్టానండి, ఇట్లా అడ్డంగా అయితేనేమో ఎస్ పెట్టాను. సో చూద్దాము మీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం ఏమొస్తుందనేది చూద్దాం. సో పైల్ నెంబర్ 3 వాళ్ళకి మీకు ప్రశ్న ఏదైతే ఉందో మీ ప్రశ్నకి సమాధానం వచ్చేసి నో అన్నమాట.
సో ఇది అమ్మవారు మీకు ఇచ్చే ఆన్సర్ అనేది. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 కానీ, ఫైల్ నెంబర్ 2 కానీ, ఫైల్ నెంబర్ 3 కానీ చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరికైతే రెజోనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే వీడియో ఎండింగ్లో క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదా, వీడియో ఎండింగ్లో క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు అమ్మవారి 5వ రోజు అమ్మవారికి అలంకరణ చేస్తారు కదా, అయితే నేను ఒక మంత్రాన్ని చెప్పాను. ఆ మంత్రం ఏంటనేది వీడియో చూసినట్టుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. అలాగే ఆన్సర్ అనేది ఏదైతే క్వశ్చన్ అడిగానో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కూడా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్కి మాత్రం చేయకండి. ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 9 రోజుల్లో మాత్రమే జరుగుతుంది ఇది. సో తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.